ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకుండానే వెనక్కి జగన్ ను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించిన విశాఖ పోలీసులు. విమానాశ్రయం బయట వైసీపీ కార్యకర్తల నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. రాజ్భవన్ లో సందడిగా అట్ హోమ్, హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రులు. పైరవీ చేస్తేనే పద్మ అవార్డులన్న గుత్తా జ్వాల, 15 ఏళ్లుగా దేశం కోసం ఆడుతున్నా ఇవ్వలేదని నిర్వేదం. కాన్పూర్లో ఇంగ్లాండ్కు 148 పరుగుల టార్గెట్, 2 వికెట్లు తీసి భారత్కి బ్రేక్ ఇచ్చిన చాహల్. 3 గంటల హైడ్రామా అనంతరం జగన్ తో పాటు ఇతర నేతలు విశాఖ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శనలకు అనుమతి లేదంటూ విశాఖ సిపి యోగానంద్ వారికి వివరించారు. లాంచ్ లో ప్రత్యేకంగా వారితో చర్చించారు. చివరకు పోలీసుల విజ్ఞప్తితో వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీకి బ్రేక్ పడింది. అంతకు ముందు ప్రత్యేక హోదా కోసం వైసీపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో జగన్ విశాఖ చేరుకున్నారు. అయితే రన్వే పైనే ఆయనతో పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. క్యాండిల్ ర్యాలీకి అనుమతి లేదని ఆయనకు చెప్పారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా జగన్ టీం రన్వే పైనే చాలాసేపు బైఠాయించింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అనుమతి లేదు కాబట్టి బయటకు పంపడం కుదరదని పోలీసులు కరాఖండిగా చెప్పేశారు. వారి తీరుపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు రన్వే మీదే ఆపడం ఏంటని నిలదీశారు. విపక్ష నేత వస్తే ప్రవర్తించే తీరు ఇదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న పోలీసుల పేర్లన్నీ గుర్తున్నాయని, 2 ఏళ్లలో అధికారంలోకి వస్తామని అప్పుడు చెబుతామంటూ విరుచుకుపడ్డారు జగన్. చాలాసేపు పోలీసులతో వాదించారు. అక్కడ తలుపులు మూసివేయడంతో బలవంతంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు నేతలు. ఒక దశలో జగన్ తో పాటు ఇతర నేతల కోసం ఓ రేంజ్ లోకి వెళ్లిపోయింది. ఇటు ఎయిర్పోర్ట్ బయట కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేశారు. అయితే జగన్ తో పాటు మిగిలిన నేతల్ని తిరిగి హైదరాబాద్ పంపారని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. విశాఖ ఎయిర్పోర్టు బయట వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం క్యాండిళ్లతో ప్రదర్శన చేశారు. జగన్ తో పాటు ఇతర నేతలు తిరిగి హైదరాబాద్ బయలుదేరారన్న సమాచారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణను ఆంధ్ర యూనివర్సిటీలో అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి భీమిలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అడ్డంకులను ఛేదించుకుంటూ ఆందోళనకారులు బీచ్ రోడ్లోకి చొచ్చుకెళ్లారు. పెదవాల్తేరు డౌన్ లో ఉన్న బీచ్ రోడ్లో పాదయాత్రకు వెళ్లిన చలసాని శ్రీనివాస్, విద్యార్థి జేఏసీ, లోక్సత్తా నాయకులు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ గళమెత్తింది. హోదా ఇవ్వాల్సిందేనంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మౌన దీక్ష పిలుపుతో విశాఖ నగరం ఖాకీమయమైంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడికక్కడ అరెస్టులు జరిగాయి. విశాఖతో పాటు కాకినాడ, విజయవాడ, తిరుపతిలో విద్యార్థులు, వైసీపీ, జనసేన, వామపక్ష కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ హోదా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఆందోళన విజయవంతమైందన్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. నిరసనలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ప్రత్యేక హోదా నిరసనకారులకు మద్దతు పలికారు. యువత అనుకున్నది జరిగితే దేశం బాగుంటుందన్నారు సంపూర్ణేష్.
హోదా హక్కును కోరుకుంటుంది. స్పెషల్ ప్యాకేజ్ భిక్షం అది కాదు అనుకుంటుంది. ఈరోజు యువత ఏది సాధించాలనుకుంటుందో అది సాధించినట్టయితే మన తెలుగు వాళ్ళందరం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. దీనికి ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు అయినట్టు వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ చేస్తారు. బీఎస్పీ సిపి యోగానంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పి వాళ్ళు విల్లింగ్ గాను వెళ్ళిపోయారు. అదేనండి ఆ పరిస్థితి. అది మా హ్యాండ్లింగ్ చేయడంలో కొంత ఇదైంది. దాన్ని సరిదిద్దటానికి నేను వచ్చాను. 400 మంది అరెస్ట్ అదుపులో తీసుకోవడం వల్ల ఏం జరిగింది? నేను బయట పెట్రోలింగ్ తిరుగుతున్నాను. ఫిగర్ కూడా సుమారుగా 400 to 500 మధ్యలో ఉండొచ్చు అని చెప్పాను. కొందరిని స్పెసిఫిక్ సెక్షన్స్ ఉంటాయి వాళ్ళు చేసిన దాని ప్రకారం. 143 CRPC వైలేట్. మేము సపోజ్ బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారిని వారి ఇంట్లోనో ఆఫీస్లోనో ఉండగా వెళ్ళి మా వాళ్ళు తీసుకోవడం జరిగింది కాబట్టి అది ప్రివెంటివ్ 151 CRPC వస్తుంది. ఎవరైతే వైలేట్ చేసి ప్రొహిబిటరీ ఆర్డర్స్ రావద్దంటే వచ్చారో వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ కూడా బుక్ చేయడం అవసరం. దాని సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎంతమందిని ఇప్పటిదాకా అదుపులో తీసుకున్నారు? వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో ఉన్నారా, హైదరాబాద్ తిరిగి పంపించారు? అందరి ప్రశ్న ఇదేనండి. అన్ని ఛానల్స్. ఈరోజు విశాఖపట్నంలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందండి. కొన్ని ప్రివెంటివ్ అరెస్టులు, కొంతమంది 144 CRPC సెక్షన్ 1 minute అండి బాబు ఎవరిని ఫోన్ చూడండి. 144 CRPC సెక్షన్ వైలేట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖులు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే నేను బయట తిరుగుతున్నాను చెప్పలేను. నేను సుమారు ఒక 400 members to 500 members ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. అట్లాగే లీడర్ ఆఫ్ అపోజిషను విజయసాయి రెడ్డి గారు, తర్వాత ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి గారు, తర్వాత అంబటి రాంబాబు గారు, ఇంకా వారి పర్సనల్ సిబ్బంది కూడా కొంతమంది 5-6 వచ్చారు. కొంత కన్ఫ్యూజన్ వల్ల ఏదో మా వాళ్ళు బయట ఆపడం జరిగింది. నేను వచ్చి ఆ పరిస్థితిని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి, నేను బయట పెట్రోలింగ్ తిరుగుతూ ఉన్నాను, టీవీ ఛానల్స్లో వాటిలో చూసి ఏమంటే ఇక్కడ సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదని నేను వచ్చి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాంజీ తీసుకొచ్చి మాట్లాడి వారికి ఎల్ఓపిగా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేసి, మళ్ళీ మీరేం చేస్తున్నారని అడిగారు. మేము 143 CRPC ప్రొసీడింగ్స్ మీకు సర్వ్ చేసాం సార్, దాని ప్రకారం అంటే మేము ఏం చేయాలన్నారు. మీరు వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పాం. మంచిదని చెప్పి వాళ్ళు విల్లింగ్ గాను వెళ్ళిపోయారు. అదేనండి ఆ పరిస్థితి. అది మా హ్యాండ్లింగ్ చేయడంలో కొంత ఇదైంది. దాన్ని సరిదిద్దటానికి నేను వచ్చాను. 400 మంది అరెస్ట్ అదుపులో తీసుకోవడం వల్ల ఏం జరిగింది? నేను బయట పెట్రోలింగ్ తిరుగుతున్నాను. ఫిగర్ కూడా సుమారుగా 400 to 500 మధ్యలో ఉండొచ్చు అని చెప్పాను. కొందరిని స్పెసిఫిక్ సెక్షన్స్ ఉంటాయి వాళ్ళు చేసిన దాని ప్రకారం. 143 CRPC వైలేట్. మేము సపోజ్ బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారిని వారి ఇంట్లోనో ఆఫీస్లోనో ఉండగా వెళ్ళి మా వాళ్ళు తీసుకోవడం జరిగింది కాబట్టి అది ప్రివెంటివ్ 151 CRPC వస్తుంది. ఎవరైతే వైలేట్ చేసి ప్రొహిబిటరీ ఆర్డర్స్ రావద్దంటే వచ్చారో వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ కూడా బుక్ చేయడం అవసరం. దాని సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. ఈరోజు విశాఖపట్నంలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందండి. కొన్ని ప్రివెంటివ్ అరెస్టులు, కొంతమంది 144 CRPC సెక్షన్ వైలేట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.
దాంట్లో ప్రముఖులు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే నేను